Hello everyone. Welcome to our channel Bonfire Trader. This is Upendra. Team ఎవ్రీ వీక్ Q&A క్వశ్చన్స్ని అంటే Q&A సిరీస్ నేను చేస్తున్నాను కదా. ఈ సాటర్డే కూడా కొన్ని క్వశ్చన్స్ లాస్ట్ 5 డేస్ నుంచి వీడియోస్లో ఏదైతే క్వశ్చన్స్ వచ్చినాయో ది బెస్ట్ క్వశ్చన్స్ నేను పిక్ చేశాను. మోస్ట్లీ నేను మీరు అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి, డైరెక్ట్గా రిప్లై ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి. డైరెక్ట్గా రిప్లై ఇవ్వాల్సినవి కామెంట్ బాక్స్లోనే ఇచ్చేసాను, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినవి మాత్రమే పిక్ చేశాను. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ నేను మీకు ఎఫర్ట్ పెట్టానని అనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. దానికి ముందు ఇంకోటి చెప్పాలి. వీడియో ఎడిటింగ్ చేయట్లేదు. సో, డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. ఎక్కడైనా ఆడియో ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోతే నేను చెప్తునేటప్పుడు చిన్నది లాగ్ అయినా, లాగ్ మోస్ట్‌లీ అవ్వదు. ఒకవేళ అయితే చెప్తున్నాను. సో, మీరు అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ నేను ఎఫర్ట్ పెట్టాను అండ్ ఆ ఎఫర్ట్ మీకు హెల్ప్ అవుతుంది అని మీకు అనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా వీడియోనైతే మాత్రం లైక్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ క్వెషన్ గురించి చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి. ఈ క్వెషన్‌కి చిన్న మీనింగ్ ఉన్నా నేను కొద్దిగా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసి ఈ క్వెషన్‌కి రిప్లై ఇవ్వాలని అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే రాము గారు అడుగుతుంది, "సార్ గోల్డ్ స్టాక్స్ కూడా చెప్పండి సార్. ఏవి మంచివో లాంగ్ టర్మ్‌కి" అని. సో, బేసిక్‌గా గోల్డ్ స్టాక్స్ గురించి అతను తెలిసి అడిగారో, తెలియక అడిగారో నాకు తెలీదు. బట్ గోల్డ్ స్టాక్స్ గురించి అడగడం ఓకే. బట్ ఎప్పుడైనా చూడండి, గోల్డ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది ఇట్స్ లైక్ మన ఇంటికి ఒక ప్రహరీ గోడ లాంటిది మనం కట్టుకునేటట్టే. ఇట్స్ లైక్ ఎ హెడ్జింగ్. ఓకే. సో, ఎవరైనా మీ పిల్లల కోసం పోర్ట్‌ఫోలియో చేద్దామన్నా, మీ పిల్లల కోసం పోర్ట్‌ఫోలియో చేద్దామని అనుకుంటున్నా, లేకపోతే మీకోసం పర్సనల్‌గా ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకుందాం అనుకున్నా, స్టాక్స్ మీద కంప్లీట్‌గా ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడానా. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు చూడండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అబోవ్ 40 ఇయర్స్, 45 ఇయర్స్ ఉన్నవాళ్ళు హైబ్రిడ్‌కి వెళ్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఈక్విటీలో కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే, కొంత డెబ్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఓకే. సో, 40, 60, 40 లేకపోతే 40, 60 ఇట్లా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఏంటంటే, మార్కెట్ పడినేటప్పుడు డెబ్ట్ పెరుగుతది. డెబ్ట్‌లో రిటర్న్ ఎక్కువగా వచ్చేది. మార్కెట్ పెరుగుతునేటప్పుడు డెబ్ట్‌లో రిటర్న్ కొద్దిగా స్టేబుల్‌గా వస్తదనమాట. పడిపోదు, స్టేబుల్‌గా వస్తది. సో, దీనివల్ల ఏంటి అనంటే, మీ యొక్క పోర్ట్‌ఫోలియో అనేది బ్యాలెన్స్ అవుతదనమాట. సో, ఇప్పుడు మీరు చూస్తే యెస్ బ్యాంక్ గాని, ఇంతకుముందు ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఐ మీన్ యెస్ బ్యాంక్ ఒక 6 ఇయర్స్ బ్యాక్ మీరు చూస్తే 2018లో 250 ఉండేది. ఇప్పుడు రైట్ నౌ అదే యెస్ బ్యాంక్ అనేది 25-30 రూపీస్ ఉంది. కరెక్ట్? సో, అందుకే ఏ స్టాక్‌లో అయినా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఆ స్టాక్ జీరో అవ్వచ్చు. ఓకే. సో, ఇది నా ఫ్యూచర్ కిడ్ కోసమని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి వదిలేయాలని అనుకుంటే మనం చేయలేం కదా! బట్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ యూ కెన్ ఇన్వెస్ట్ దట్. గోల్డ్ 2003 నుంచి 2024కి 1000 ప్లస్ రిటర్న్ ఇచ్చింది. 1000% ప్లస్ రిటర్న్ ఇచ్చింది. ఓకే. లాస్ట్ 3 ఇయర్స్‌లోనే గోల్డ్ మోర్ థాన్ 30% రిటర్న్ అయితే మాత్రం వచ్చింది. అట్లా అన్నమాట. మనం చెప్పలేం. సో, ఎప్పుడు ఎక్కడ రిటర్న్ వచ్చిందంటే గోల్డ్ ఈస్ లైక్ ఎన్ అసెట్. ఓకే. అయితే గోల్డ్‌లో మీరు 2 వేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్‌గా మీరు గోల్డ్ బిస్కెట్స్ గాని, లేకపోతే డిజిటల్ గోల్డ్‌లో అయినా గాని ఇవి చేసుకోవచ్చు. రెండొచ్చేసరికి ఏంటి అనంటే, ఈ గోల్డ్‌ని ఇలా ఇన్వెస్ట్‌మెంట్ జేసుకోవచ్చు. రెండొచ్చేసరికి ఇండైరెక్ట్‌గా మీరు ఇన్వెస్ట్‌మెంట్ జేసుకోవచ్చు. ఇండైరెక్ట్‌గా అంటే ఏంటి? గోల్డ్‌కి ఇండైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యున్న కంపెనీస్ మీద, స్టాక్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్ నేను చెప్పాను. బట్ నేను చెప్పిన దాని ప్రకారంగా అయితే, నేను ఈ కంపెనీస్ మీదే ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్పట్లేదు. బట్ మోస్ట్‌లీ గోల్డ్‌కి సంబంధించిన కంపెనీస్‌లో వన్ ఆఫ్ ద టాప్ ఆహ్, మార్కెట్ షేర్స్ అయితే మాత్రం ఈ కంపెనీస్. అందుకే వీటిని పికప్ చేసి మాట్లాడుతున్నాను. ఫస్ట్ వన్ టైటాన్. టైటాన్ కంపెనీ పరంగా మీరు చూసుకుంటే లైక్ ఫాస్ట్ ట్రాక్ ఫ్యాషన్ మీరు చూసుకున్నా, జ్యువెల్లరీ చూసుకున్నా, వాచెస్ చూసుకున్నా, ఐవేర్ కేటగిరీస్ ఆహ్, చూసుకున్నా సరే మోస్ట్‌లీ అంటే కస్టమైజేషన్ కూడా ఉంటది ఇందులో. అలానే సో, ఈ కంపెనీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది కాదు. సో, టాటా గ్రూప్ కంపెనీ 1984 నుంచి ఉంది ఈ వెంచర్స్ వచ్చేసరికి. సో, లాట్ ఆఫ్ షోరూమ్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఈవెన్ ఈ కంపెనీ ఇన్‌కమ్ అంటే జ్యువెల్లరీ ఇన్‌కమ్ పరంగా చూసుకున్నా సరే, ఈ కంపెనీ జ్యువెల్లరీ ఇన్‌కమ్ 85% దీని మీదే ఉంది. బిగ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఫాస్ట్‌ట్రాక్ గాని, టైటాన్ ఐ ప్లస్ గాని, తనిష్క్ గాని, సొనాటా గాని, స్కిన్ గాని చాలా బిగ్ బ్రాండ్స్ అయితే మాత్రం ట్రస్టెడ్ బ్రాండ్స్ ఉన్నాయి. సో, టైటాన్ పరంగా జ్యువెల్లరీలోనే 85% ఈవెన్ రాకేష్ జున్జున్వాలా గారిది కూడా పోర్ట్‌ఫోలియోలో సో, తన ఐ మీన్ టాప్ 10 పోర్ట్‌ఫోలియోస్‌లో స్టాక్స్‌లో టైటాన్ కూడా ఉంది. టాప్ 10 కూడా కాదు. టాప్ 5 లోనే టైటాన్ అయితే మాత్రం ఉంది. అలా అని చెప్పేసి అతను ఇన్వెస్ట్‌మెంట్ చేశారని మీరు చేయొద్దు. మీరు పర్సనల్‌గా తీసుకొని చేసుకోండి. అయితే సో, కంపెనీకున్న 2 నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వాల్యుయేషన్ కొద్దిగా హై ఉంది. సెకండ్ వన్ డెట్ టు ఈక్విటీ 1.15 ఉంది. సో, వాల్యుయేషన్ హై ఉంది. 2 అలానే ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ పరంగా చూసుకుంటే మాత్రం 2020 నుంచి ఈ కంపెనీ రిజల్ట్స్ చాలా బిగ్ వేలో బూమ్ అయినాయి. బికాజ్ మీకు తెలుసు కోవిడ్ వచ్చింది కదా! కోవిడ్ వచ్చిన తర్వాత మార్కెట్స్ ఎకానమీ
బాగా డ్రాప్ అయింది. ఎకానమీ డ్రాప్ అయినటప్పుడే కదా గోల్డ్ వాల్యూ పెరుగుద్ది. సో, గోల్డ్ వాల్యూ పెరగడం వల్ల టైటాన్ కంపెనీలో బిగ్ ప్రాఫిట్స్ కనిపించినాయి. మోర్ దెన్ 100% ప్రాఫిట్స్ కనిపించినాయి. అందుకే టైటాన్ కంపెనీ చాలా హ్యూజ్ వేలో బూమ్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్స్ వచ్చేసరికి బుల్ మొమెంటమ్ సైడ్ వెళ్తుంది కదా! టైటాన్ వచ్చేసరికి కన్సాలిడేషన్‌లోకి వెళ్ళిపోయింది. ఇది మేజర్ రీజన్. సో, టైటాన్ కూడా మంచి కంపెనీనే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం. అలానే గోల్డ్ మీద ఎక్కువగా ఫైనాన్స్ ఇచ్చే కంపెనీస్ 2 ఉన్నాయి. వన్ ఈస్ ద ముతూట్ ఫైనాన్స్. సెకండ్ వన్ వచ్చేసరికి మనప్పురం ఫైనాన్స్. ఈ 2 కూడానా గోల్డ్ మీద ఎక్కువగా ఇస్తాయి. 4,500 ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి ముతూట్ ఫైనాన్స్‌కైతే. సో, గోల్డ్ మీద హోమ్ లోన్స్, కార్ లోన్స్ కూడా ఇస్తారు. బట్ మోస్ట్‌లీ వీళ్ళైతే మాత్రం గోల్డ్ లోనే ఎక్కువగా ఇస్తారు. ప్రమోటర్ ప్లెడ్జింగ్ కూడా అంతగా ఏం లేదు. సో, ముతూట్ ఫైనాన్స్ వాళ్ళకి. మనప్పురం ఫైనాన్స్ యొక్క ఈపీఎస్ గ్రోత్ కూడా బావుంటది. ఎఫ్ఐడీఐ డేటా ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. సో, దాన్ని కూడా పాజిటివ్‌గానే తీసుకోవచ్చు. కళ్యాణ్ జ్యువెల్లర్స్ ఇంకో కంపెనీ కూడా ఉంది కళ్యాణ్ జ్యువెల్లర్స్. కళ్యాణ్ జ్యువెల్లర్స్ కూడా మీరు చూస్తే ఆల్‌మోస్ట్ 18-19 ఇయర్స్ ప్లస్సే ఉంది కళ్యాణ్ జ్యువెల్లర్స్ అయితే మాత్రం స్టార్ట్ అయ్యి. సో, స్టార్టప్ కంపెనీ అయితే కాదు. ఎస్టాబ్లిష్డ్ కంపెనీయే. రీసెంట్ డేస్‌లో మార్కెట్స్ క్రాష్ అవుతునేటప్పుడు, అండర్ పెర్ఫార్మన్స్‌లో ఉండేటప్పుడు, ఎకానమీ వీక్‌గా ఉండేటప్పుడు కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో ఒక బిగ్ మొమెంటమ్ కనిపించింది. బికాజ్ కళ్యాణ్ జ్యువెల్లర్స్ షోరూమ్స్ కూడా మోర్ దెన్ 150 ఉన్నాయి. 5 కంట్రీస్ వరకు ఉన్నాయి. ఈపీఎస్ గ్రోత్ కూడా ఉంది. డెప్ట్ కూడా అంతగా లేదు. సో, దాని ప్రకారంగా చూసుకున్నా సరే కళ్యాణ్ జ్యువెల్లర్స్‌ని ఫండమెంటల్‌గా నేను స్ట్రాంగ్‌గానే అనుకుంటున్నా. సో, బేస్డ్ ఆన్ దిస్ అయితే మాత్రం కళ్యాణ్ జ్యువెల్లర్స్ కూడా గోల్డ్ పరంగా మంచిదే. నెక్స్ట్ కంపెనీ ఆల్రెడీ మనప్పురం ఫైనాన్స్ చెప్పినాను. గోల్డియం ఇంటర్నేషనల్. బేసిక్‌గా గోల్డియం ఇంటర్నేషనల్ అనేది డైమండ్ కటింగ్ గానీ, గోల్డ్ రిఫైనింగ్ గానీ, జ్యువెల్లర్స్‌ని డిజైన్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, ఎక్స్‌పోర్ట్ చేయడం ఐ మీన్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ గోల్డియం. సో, గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఐ మీన్ రిఫైనింగ్ చేయడానికి ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎక్స్‌పోర్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో, చాలా హై ఆపర్చునిటీ గోల్డ్ ఎక్స్‌పోర్ట్ చేయడంలో. సో, ఈ కంపెనీ అయితే మాత్రం ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ జేసుకోవడానికి. సో, బట్ కాపోతే రీసెంట్ డేస్‌లో ఈ కంపెనీ కొద్దిగా ఎక్కువగా ర్యాలీ అయి ఉండడం వల్ల పెద్దగా పెర్ఫార్మ్ చేయట్లేదు ఈ కంపెనీని. సో, మోస్ట్‌లీ ఈ కంపెనీలో ఇప్పుడు పెర్ఫార్మ్ చేయకపోయినా ఫండమెంటల్‌గా అయితే మాత్రం స్ట్రాంగ్‌గానే ఉంది. డెఫినిట్‌గా ఒక పాజిటివ్ మొమెంటమ్ అయితే గోల్డియం ఇంటర్నేషనల్‌లో కనబడతది. సో, క్వెషన్ చిన్నదవ్వచ్చు. 1 సెంటెన్సే ఉంది. బట్ ఆన్సర్ మాత్రం బాగా లెంతీ అయింది. సో, ఇట్స్ ఓకే ఫైన్. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే భారత్ ఫోర్జ్ తాన్లా ప్లాట్‌ఫార్మ్ గురించి అడుగుతున్నారు. సో, బేసిక్‌గా భారత్ ఫోర్జ్ తాన్లా ప్లాట్‌ఫార్మ్ గురించి చెప్పాలంటే కంపెనీ అయితే మాత్రం భారత్ ఫోర్జ్. ఫోర్జింగ్ కంపెనీస్‌లో భారత్ ఫోర్జ్ కూడా స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీనే. సో, భారత్ ఫోర్జ్ యొక్క రిజల్ట్స్ పరంగా చూసుకున్నా, వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్నా సరే, వాల్యుయేషన్స్ బిట్ హై ఉన్నాయి. కంపేర్ టు అదర్ కంపెనీస్. ఏఐఏ ఇంజినీరింగ్ గాని, సీఐ ఆటోమోటివ్ గాని, టీవీఎస్ హోల్డింగ్స్ కానీ, రామకృష్ణ ఫోర్జింగ్స్ కానీ, అదర్ ఆహ్, వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీస్ పరంగా చూసుకుంటే భారత్ ఫోర్జ్ కొద్దిగా వాల్యుయేషన్ హైలో ఉంది. రిజల్ట్స్ పరంగా చూసుకుంటే మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో రిజల్ట్స్ మంచిగానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్‌లో రిజల్ట్స్ అయితే మాత్రం మంచిగానే ఉన్నాయి. బెస్ట్ గ్రోత్ అయితే మాత్రం ఉంది. సో, కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ ఎట్లా ఉందో అండ్ స్టాక్ ప్రైస్ గ్రోత్ కూడా అట్లానే ఉంది. 2 మంచిగానే ఉన్నాయి. బేస్డ్ ఆన్ దిస్ మాట్లాడుకుంటే మాత్రం సో, నాకైతే మాత్రం ఫండమెంటల్‌గానే స్ట్రాంగ్‌గానే బెస్ట్ అనిపిస్తుంది. లాంగ్ టర్మ్ కూడా బెస్ట్‌నే. ఈవెన్ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ, డీఐఎస్ యాక్టివిటీ కూడా ఎఫ్ఐఎస్ యాక్టివిటీ తగ్గింది. బట్ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ తగ్గినా సరే డీఐఎస్ యాక్టివిటీ హ్యూజ్ వేలో పెరిగింది లాస్ట్ 4 ఇయర్స్‌లో. సో, 4 ఇయర్స్‌లో ఎఫ్ఐఎస్ యాక్టివిటీ తగ్గినా మీకు తెలుసు మ్యూచువల్ ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఇండియన్ మార్కెట్‌లో పెరుగుతుందని. అందులో ఈ స్టాక్ ఒకటని మనం చెప్పుకోవచ్చు. తాన్లా ప్లాట్‌ఫార్మ్ బేసిక్‌గా తాన్లా ప్లాట్‌ఫార్మ్ యొక్క బిజినెస్ మోడల్ మీకు తెలిసే ఉంటది. సో, ఇప్పుడు మీరు షాపింగ్స్ చేసినేటప్పుడు చూడండి మీకు కంటిన్యూస్‌గా ఏదైనా ఆఫర్స్ వచ్చినేటప్పుడు మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో, అలానే ట్రూ కాలర్స్ నుంచి మెసేజ్‌లొస్తుంటాయి. నోటిఫికేషన్స్ కానీ, ఇవన్నీ కూడా చేసేది తాన్లా వాళ్ళే అన్నమాట. తాన్లాకి చిన్న చిన్న కంపెనీస్ కాదు కస్టమర్స్. కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, లింక్డ్ఇన్, ఫేస్‌బుక్, గూగుల్, ఎయిర్టెల్, ఎస్ఎఫ్ఆర్, ట్రూ కాలర్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అన్నీ ఉన్నాయి. వీటిలో మోర్ థాన్ ఆల్‌మోస్ట్ 35% మార్కెట్ షేర్ తాన్లా ప్లాట్‌ఫార్మ్‌దే ఉంది. రీసెంట్ డేస్‌లో తాన్లా ప్లాట్‌ఫార్మ్ ఒక 2000 మార్క్ కూడా రీచ్ అయింది. తక్కువ టైంలోనే 2000 మార్క్ రీచ్ అవ్వడం అనేది మాటలు కాదు. రూ. 77 ఉన్న కంపెనీ ఆల్‌మోస్ట్ 2120 వరకు మూవ్ అయింది. సో, ఇట్స్ ఎన్ వెరీ బిగ్ ఆపర్చునిటీ. బట్ కాకపోతే తాన్లా ప్లాట్‌ఫార్మ్ ఎప్పుడైతే తక్కువ టైంలో ఎక్కువ ర్యాలీ అయిందో తాన్లా ప్లాట్‌ఫార్మ్ కంపెనీ కూడా హ్యూజ్ వేలో కరెక్షన్ అయింది. అంత హెవీ ర్యాలీ ఒకేసారి ఇచ్చేసరికి ఎప్పటికి కూడా తాన్లా ప్లాట్‌ఫార్మ్ హై వాల్యుయేషన్‌లోనే ఉంది. బట్ రిజల్ట్స్ పరంగా చాలా మంచిదే. కంపెనీ అయితే మాత్రం రిజల్ట్స్ పరంగా మంచిగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ రిజల్ట్సే డ్రాప్ అయినాయి. ఎప్పుడైనా సరే రిజల్ట్స్ సడెన్‌గా పెరిగిపోయాయనుకోండి, కంపెనీ మీద ఎక్స్‌పెక్టేషన్‌లు పెరిగిపోతాయి. వాళ్ళు అవి కంటిన్యూ చేసుకున్నంత వరకు బానే ఉంటది. కంటిన్యూ చేయలేనేటప్పుడే ఆ కంపెనీ మీద హెవీ ఇంపాక్ట్ అయితే మాత్రం పడతదనమాట. ఇది మెయిన్ పాయింట్. నౌ నెక్స్ట్ క్వెషన్ మనం చూస్తే మీరు చూడండి. నెక్స్ట్ క్వెషన్
కిరణ్ కుమార్ గారు ఎల్&టీ ఇప్పుడు కొనొచ్చా అని అడుగుతున్నారు. బేసిక్‌గా ఫండమెంటల్ పరంగా చూసుకుంటే ఎల్&టీ మంచి కంపెనీనే. నార్మల్‌గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఎల్&టీ పరంగా చూసుకుంటే మంచి కంపెనీనే. స్టాక్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్ పరంగా చూసుకున్న మంచి కంపెనీనే. మోస్ట్‌లీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అయితే మాత్రం ఎల్&టీకే వస్తూ ఉంటాయి. సో, బేస్డ్ ఆన్ దట్ ఎల్&టీకి అయితే మాత్రం నేను ఫండమెంటల్‌గా నెక్స్ట్ 10 ఇయర్స్‌కి, 15 ఇయర్స్ తీసుకుంటానంటే నేను సజెస్ట్ చేస్తాను. బట్ కాకపోతే వన్ థింగ్ ఎల్&టీ ఇప్పుడు రిజల్ట్స్ టైమ్ కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. సో, వన్స్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బెటర్. రిజల్ట్స్ అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ కాదు. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కాదు. ఎలక్షన్స్ రిజల్ట్స్. ఎలక్షన్స్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత బికాజ్ మోస్ట్‌లీ బీజేపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఎల్&టీకి ఎక్కువ కాంట్రాక్ట్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో అప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉండేవి. బట్ ఇప్పుడు రైట్ నౌ ఎల్&టీ అయితే అన్నిట్లో ఉన్నాయి. డిఫెన్స్‌లో ఉంది. సో, ఐటీలో ఉంది. దట్ టూ ఎల్&టీ వచ్చేసరికి పవర్‌లో కూడా ఉంది. హైడ్రోకార్బన్స్‌లో కూడా ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఎక్కువగా ఉంది. ఎక్కువగా కంపెనీకి రెవెన్యూ వచ్చేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి. సో, అందుకే ఇండియా లాస్ట్ టైమ్ బీజేపీ గవర్నమెంట్ ఎక్కువగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అందుకే రిజల్ట్స్ వచ్చిన తర్వాత 99% బీజేపీ వస్తదనుకుంటున్నారు. బట్ కాకపోతే 140 క్రోర్ పాపులేషన్ ఉన్న కంట్రీ యొక్క ఓటింగ్‌ని మనం డిసైడ్ చేయలేం కాబట్టి, సో, నేను నార్మల్‌గా చెప్తున్నాననమాట. ఎల్&టీ అనేది తర్వాత ఎలక్షన్స్ టైమ్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ 10 ఇయర్స్‌కి మీకు కావాలనుకుంటే ఫండమెంటల్‌గా ఈ కంపెనీ మంచిదే. ఇది అనదర్ పాయింట్ అనమాట. నౌ నెక్స్ట్ చూసుకుంటే ఎన్‌ఎండీసీ. ఎన్‌ఎండీసీ టెక్నికల్ లెవెల్స్ నేను మీకు చెప్తాను. దాంతో పాటు ఎన్‌ఎండీసీ ఫండమెంటల్‌గా కూడా చెప్తాను. టెక్నికల్ అనాలిసిస్ మీరు అడిగారు కదా! ఎన్‌ఎండీసీలో ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ అవుతుంది. సో, మీరిక్కడ క్లియర్‌గా చూస్తే కప్ ప్యాటర్న్ ఆల్రెడీ ఫార్మ్ అయింది. కప్ ప్యాటర్న్, హ్యాండిల్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది. వన్స్ ఈ హ్యాండిల్ గాని బ్రేకౌట్ వచ్చిందనుకోండి, డెఫినిట్‌గా మనం మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. హ్యాండిల్ గాని బ్రేకౌట్ రాలేదనుకోండి, మోస్ట్‌లీ మనం మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే తక్కువ. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. సో, ఇది బ్రేక్ అవ్వకపోతే ఇక్కడే కన్సల్టేషన్ అవుతది. రీసెంట్ డేస్‌లో గోల్డ్ అండ్ సిల్వర్, కాపర్ ప్రైజెస్ బాగా పెరిగినాయి కదా! ఐరన్ ఓర్ ప్రైజెస్ కూడా. ఐరన్ ఓర్ ప్రైజెస్ పెరిగిన ప్రతిసారి కూడా ఎన్‌ఎండీసీ కంపెనీ కొద్దిగా పెరుగుతూ ఉంటది. సో, అందుకే ఎన్‌ఎండీసీ ప్రైస్ అయితే మాత్రం కొద్దిగా అప్ సైడ్ అయితే మాత్రం మనం లాస్ట్ ఫ్యూ డేస్ చూసాం. వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే ఇప్పటికి కొద్దిగా హై ఉంది. సో, ఈ కంపెనీ. బట్ కాకపోతే ఇంకొన్ని డేస్ ఇక్కడ కన్సాలిడేషన్ అయితే మాత్రం సెట్ అవుతుంది. పర్వాలేదు. ఓకే. ఇది ఎన్‌ఎండీసీ కంపెనీ సైడ్ అయితే మాత్రం. నౌ నెక్స్ట్ కంపెనీ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే 'ఖుషి బ్లాగ్స్' అడుగుతుంది. సార్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో రీటైల్ ట్రేడింగ్ సెబీ వాళ్ళు స్టాప్ చేస్తే ఓన్లీ స్టాక్ మార్కెట్ మీదే లైఫ్ రన్ చేస్తున్న మాలాంటి వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వాలి సార్? ప్లీజ్ టెల్ అస్. నేను వన్ థింగ్ చెప్తాను చూడండి. నా పర్సనల్‌గా కమ్యూనిటీ మెంబర్స్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్‌లో మా నంబర్ ఉంది. డైరెక్ట్‌గా నా దగ్గరికొచ్చి నేర్చుకోవాలనుకున్నా మీరు ఆఫ్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలనుకున్నా సరే ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి. యూ కెన్ కాంటాక్ట్ అస్ ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎనీ డౌట్స్ అబౌట్ మెంటోరింగ్ ప్రోగ్రామ్. సో, నేను మెంటోరింగ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకటే చెప్తాను. నీ దగ్గర 1,00,000 ఉంటే 30% మాత్రమే ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేయి. రిమైనింగ్ 70% అనేది ఇన్వెస్ట్‌మెంట్స్‌కి, స్వింగ్ ట్రేడింగ్‌కి అలానే పొజిషనల్‌లో క్యాష్ మార్కెట్‌లో పొజిషనల్‌గా కూడా ట్రేడ్ చేయొచ్చు. పొజిషనల్ బ్రేకౌట్స్‌కి చేయటానికి ఎస్ఐపీస్ గానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ ఇలా నేను సజెస్ట్ చేస్తాను. ట్రస్ట్ మీ గైస్ ఇవన్నీ ఇన్‌కమ్ సోర్సే. లాంగ్ టర్మ్‌గా మీరు గెయిన్ చేయాలనుకుంటే, మీరు ఒక వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. నన్నడిగితే ఎఫ్ అండ్ ఓ తీసేసిన 99.99% ఎఫ్ అండ్ ఓ ఆపేయరు. ఆపేస్తే ఎన్ఎస్‌సికి, బీఎస్‌సికి, సెబీకి సో, నిన్ననే అనుకుంటా నేను పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ రికార్డ్ చేసినేటప్పుడు బీఎస్‌సి యొక్క ఎండీ చెప్పడం చూసాను. బీఎస్‌సికి డెరివేటివ్స్‌లోకి రావడం చాలా లేట్ అయింది. దానివల్ల మోస్ట్‌లీ బీఎస్‌సి యొక్క ప్రాఫిట్స్ మిస్ అయిపోయినాయి. బట్ ఇప్పుడు రైట్ నౌ బీఎస్‌సి డెరివేటివ్స్ స్టార్ట్ చేయడం వల్ల ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయన్నారు. అంటే ఎఫ్ అండ్ ఓలో ఉండడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్స్ మంచిగా వస్తున్నాయి. ఎఫ్ అండ్ ఓ తీస్తే ఇన్వెస్ట్‌మెంట్ చాలా తక్కువ మంది చేస్తారు. ఓకే. అందరికి క్విక్ మనీయే కదా కావాలి. సో, అయితే ఎఫ్ అండ్ ఓని తీసుకొచ్చింది అసలు హెడ్జింగ్ పర్పస్ కోసం. లాస్‌ని రెడ్యూస్ చేసుకోవడం కోసం. బట్ పీపుల్ దాన్ని స్పెక్యులేషన్ పర్పస్ కోసం తీసుకుంటున్నారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ఎండీసీ అయితే మాత్రం సారీ ఎఫ్ అండ్ ఓని తీసేయడం అనేది జరగని పని. ఒకవేళ అలా అయినా సరే క్యాష్ మార్కెట్‌లో ఇవన్నీ సర్వైవ్ అవ్వడానికి మీకు మంత్లీ సర్వైవ్ అవ్వడానికి ఇఫ్ యూ ఆర్ ఎ ఫుల్ టైమ్ ట్రేడర్ నా దాంట్లో మా కమ్యూనిటీ గ్రూప్‌లో చాలా మంది స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ మంత్లీ 10-15% గెయిన్ చేసేవాళ్ళున్నారు. 3 మంత్స్‌కి ఒక స్టాక్ రిజల్ట్ ఇచ్చినా సరే ఆ 3 మంత్స్ 40% ప్రాఫిట్ బుక్ చేస్తారు. విచ్ ఈస్ ఈక్వల్ టు మంత్లీ 13% రిటర్న్. ఆప్షన్స్ ట్రేడింగ్‌లో చేస్తే 2-3% వస్తది. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కరెక్ట్‌గా గాని మీరు చేసుకోగలిగితే డెఫినిట్‌గా అది అవుతదనమాట. ఓకే. మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్‌లో మా నంబర్ ఉంది. ఇంకా కాంటాక్ట్ అవ్వండి. ఇన్ డెప్త్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. నెక్స్ట్ వన్ ఇంకోటేంటంటే, ఆనంద్ గిరి అడుగుతున్న క్వెషన్ ఏంటంటే,
అన్న మీరు ప్రీ అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? ఒక వీడియో చేయండి. బేసిక్‌గా దీని మీద నేను ట్రేడ్ సెటప్ ఎలా చేస్తానని వీడియో చేశాను. ఎండ్ కార్డ్‌లో పెడతాను. అది చూడండి. దాంతో పాటు ఒకసారి నేను మీకు క్లియర్‌గా పై పాయింట్ చెప్తాను. నేను మార్నింగ్ 5:30కి లేస్తాను. ఓకే. నేను 5:30కి లేచినేటప్పుడు ఫస్ట్ ఓపెన్ చేసినేటప్పుడు మీకు 5:30 ఈరోజు మార్కెట్ ఏం జరిగింది అని చెప్పేసి గ్లోబల్ మార్కెట్స్‌ని చూస్తా. బికాజ్ మోస్ట్‌లీ ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ మీద డిపెండ్ అవుతాయి కదా! సో, గ్లోబల్ మార్కెట్‌ని చెక్ చేస్తాను. ఇండియన్ మార్కెట్, యూఎస్ మార్కెట్స్‌కి ఎక్కువగా ఫోకస్ అవుతాయి. ఇక్కడ చూడండి నాస్డాక్ నెగెటివ్‌గా కరెక్షన్ అయింది. ఆబ్వియస్‌లీ మన ఐటీ స్టాక్స్ మీద ఇంపాక్ట్ పడిందా లేదా అనేది ఇండియన్ ఏడిఆర్ ఓపెన్ చేసి చూస్తా. ఇండియన్ ఏడిఆర్‌లో చూడండి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 3% ర్యాలీ అయింది. ఇన్ఫోసిస్ 1.8, విప్రో 1.7, ఐసిఐసిఐ బ్యాంక్ 0.98% పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ర్యాలీ అయింది. అన్నీ పాజిటివ్ సైడే ర్యాలీ అయినాయి. ఓకే. అంతవరకు బానే ఉంది. దాని తర్వాత మిగతావి కూడా నేను చూస్తా అనమాట. సో, మిగతావంటే ఏం చూస్తాను అంటే స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ కొన్ని చూస్తాను. అదేంటంటే జస్ట్ ఏం లేదు. స్టాక్స్ టు వాచ్ ఎన్‌డిటీవీ అని కొడతా. కొట్టినేటప్పుడు స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ మీకు చెప్తాను కదా! ఇగోండి. ఏదో ఒకటి రీసెంట్ డేస్‌లో వచ్చింది చూడండి. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఇందులో క్లియర్‌గా స్టాక్స్ మీద ఉన్న డేటా పాయింట్స్ తెలుస్తాయి. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చినాయి. బజాజ్ ఆటో రిజల్ట్స్ వచ్చింది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్. సో, ఎస్టిమేటెడ్ నంబర్‌ని బీట్ ఔట్ చేసినాయా? అలానే స్టాక్స్‌కి స్పెసిఫిక్‌గా న్యూస్‌లు ఏమైనా ఉన్నాయా? ఇవి చూస్తాను. వీటి బట్టి అది పాజిటివ్ అండ్ నెగెటివ్ అనేది అనాలిసిస్ మనం చేసుకుంటాం. అక్కడ గ్లోబల్ మార్కెట్స్, ఇక్కడ స్టాక్స్. నెక్స్ట్ వన్ ఇంకోటేంటి టెక్నికల్‌గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తాను. చార్ట్ అనాలిసిస్ చూసి. ఈ 3 చూసి కనెక్ట్ చేసుకొని ప్రీ మార్కెట్ చేస్తాను. పోస్ట్ మార్కెట్ అంటారా? ట్విట్టర్ ఛానెల్స్ ఓపెన్ చేస్తా. రెడ్ బాక్స్ గ్లోబల్ ఇండియా, సీఎన్‌బీసీ టీవీ 18, సీఎన్‌బీసీ ఆవాజ్, నీరజ్ బాజ్‌పేయి అలానే ఇంకా అదర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని నేను ఓపెన్ చేసి చూస్తూ ఉంటాననమాట. ఎన్‌డీటీవీ ప్రాఫిట్స్‌లో చూస్తుంటాను. సో, ఇట్లా ఒక్కొక్కటి నేను ఓపెన్ చేసుకొని చెక్ చేస్తూ ఉంటాననమాట. ఈటీ నౌలో అయినా గాని. సో, మనీ కంట్రోల్ ఎక్కువగా మనీ కంట్రోల్. మీరు మనీ కంట్రోల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మాది ఇయర్లీ ₹365 ఉంటది. అందులో మనీ కంట్రోల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని చూడడం వేరు. సబ్స్క్రిప్షన్ అయిన వాళ్ళకి న్యూస్ డేటాస్ వెంటనే వచ్చేస్తాయన్నమాట. అందులోనే నేను ఎక్కువగా ఓపెన్ చేసి చూస్తుంటాను. మీరు అందుకే నా పోస్ట్ మార్కెట్ చూడండి ఎక్కువ మనీ కంట్రోల్ వెబ్‌సైట్‌లోనే ఉంటాయి. ఎందుకంటే మనీ కంట్రోల్ వెబ్‌సైట్‌లో ఇమ్మీడియేట్‌గా అన్నీ వస్తుంటాయన్నమాట. అది కూడా నాకు ఎక్కువగా హెల్ప్ అవుతది. ఇవన్నీ చెక్ చేసుకొని నేను పెడుతూ ఉంటానన్నమాట. ఓకే. సో, ఇది మెయిన్ పాయింట్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ ఇది. ఇంకా ఇన్ డెప్త్ వీడియో చేశాను. అది పెడతాను. అది మీరు చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతది. నౌ నెక్స్ట్ క్వెషన్ ఇంకోటేంటంటే ఆహ్, పర్వతరాజు వేణు అడుగుతున్నదేంటంటే బీజేపీ విన్ అయితే ఏ సెక్టార్స్ ఎక్కువగా మూవ్ ఉంటది? మీకు గుర్తుందనుకుంటా. నేను పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో ఒక క్వెషన్ మాట్లాడినా. అంటే ఒక పాయింట్ గురించి. నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్‌కి ముందు సో, 3 మంత్స్ వరకు నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు ఎవరైతే ఇండియాలో ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్‌గా పెట్టుకుంటారో వాళ్ళకి కస్టమ్ డ్యూటీ చార్జెస్ తగ్గిస్తాము. ఇంపోర్ట్ చార్జెస్ తగ్గిస్తాము. ఎక్స్‌పోర్ట్ చార్జెస్ తగ్గిస్తాము. అలానే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఇండియాలోనే అది సేల్ చేయాలని 2030కి అయితే మాత్రం కంప్లీట్‌గా 2 వీలర్స్, 3 వీలర్స్‌ని 100% చేయాలనే విజన్‌తో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సో, ఇదంతా ఒక విజన్. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ బీజేపీ విన్ అయితే మాత్రం కంప్లీట్‌గా ఈవీ సెక్టార్ మీదే కంప్లీట్‌గా డిపెండ్ అయ్యి ఉంటది. రెన్యూబుల్ సెక్టార్ మీద, ఈవీ సెక్టార్ మీద. రెన్యూబుల్ సెక్టార్ ఎందుకంటే రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ తీసుకొస్తున్నారు కదా! సో, అందువల్ల. ఈవీ సెక్టార్ మీద, సో, తర్వాత రెన్యూబుల్ సెక్టార్ మీద, దాని తర్వాత ఇంకా కొన్ని పాజిటివ్ పాయింట్లున్నాయి. ఫినాన్స్ సెక్టార్ కూడా మంచిగా బూమ్ అవుతది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎలక్షన్స్ తర్వాత అది ఒకటి. అండ్ ఫార్మా సెక్టార్ ఒకటి బూమ్ అవుతది. డిఫెన్స్ సెక్టార్ మళ్ళీ కంటిన్యూ‌గా బూమ్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఇంకోటేంటంటే మోర్ దాన్ 370 ప్లస్ వస్తే మాత్రం సో, మోస్ట్‌లీ వాళ్ళు కాన్సిస్టెన్సీ కూడా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటదనమాట. ఇది అనదర్ పాయింట్. సో, మనం కాలిక్యులేట్ చేసుకుంటే బీజేపీ గురించి. సో, ఇదొక్కటే కాదు ఇంకా ఉన్నాయి. బట్ ఆ టైంకి ఇది ఎలక్షన్స్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత బడ్జెట్ ఒకటుంది గదా! అప్పుడు బడ్జెట్ బట్టి ఇంకొన్ని స్టాక్స్ మనం ఆ టైంలో డిస్కస్ చేద్దాం. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం మెయిన్ సెక్టార్స్, మెయిన్ థీమ్స్ అయితే మాత్రం ఇవే. ఇది మెయిన్ పాయింట్. నౌ అలానే ఇంకొకటి మీరు చూస్తే ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. ఫస్ట్‌లీ ఐ హాడ్ టు థాంక్ యూ ఫర్ ద డైలీ కంటెంట్ యూ ప్రొవైడ్ అస్. వెరీ హెల్ప్‌ఫుల్. థాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ అండి. హోప్ యూ పిక్ దిస్ క్వెషన్. యువర్ వ్యూస్ ఆన్ ద ఫాలోయింగ్ స్టాక్స్ ఫెడరల్ బ్యాంక్, జీనస్ పేపర్, ఐటీసీ అండ్ ఐఓసీ, జేపీ పవర్, ఎన్‌బీసీసీ. చాలా ఎక్కువ క్వెషన్స్ అడిగారు. బట్ నేను చెప్తాను. ఫెడరల్ బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్. రిజల్ట్స్ పరంగా చూసుకుంటే మంచిగానే ఉన్నాయి. సో, మీరు అంటే కాకపోతే దీన్నే ఎందుకు పిక్ చేసుకున్నారనేది నాకు తెలీదు. మేబీ షేర్ ప్రైస్ తక్కువ ఉండడం వలన
లేకపోతే కంపెనీ యొక్క క్యాపిటల్ తక్కువుంది అనా? సో, లేకపోతే కంపెనీ డివిడెండ్ ఈల్డ్ కూడా కొద్దిగా యావరేజ్‌గా అన్నిటితో కంపేర్ చేస్తే మంచిగానే ఉంది అనేసి మీరు అనుకునుండొచ్చు. బట్ మోస్ట్‌లీ అండర్ పెర్ఫార్మెన్స్ చేసిన కంపెనీస్ పరంగా చూసుకుంటే మోస్ట్ అండర్ పెర్ఫార్మింగ్ కంపెనీలో చూసుకుంటే ఫెడరల్ బ్యాంక్ టాప్‌లో ఉంది. ఎందుకంటే ఫెడరల్ బ్యాంక్ యొక్క పీఈ 9.57 ఉంది. అలా అని కంపెనీ రిజల్ట్స్‌లో గ్రోత్ ఏమైనా లేదా అనంటే కంపెనీ రిజల్ట్స్‌లో చాలా మంచి గ్రోత్ ఉంది. ఫెడరల్ బ్యాంక్ లాంగ్ టర్మ్‌కైతే మంచిదే. ప్రెజెంట్ ఉన్న వాల్యుయేషన్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెడరల్ బ్యాంక్ అయితే మాత్రం నేను ఎటువంటి అబ్జెక్షన్ చేయాలనుకోవట్లేదు. అంటే మంచిగా ఉంది ఫండమెంటల్ పరంగా చూసుకుంటే. ఈవెన్ కంపెనీ ఒక స్టాక్ పీఈ చూసుకున్నా చూడండి 9.57 ఉందన్నమాట. ప్రెజెంట్ రైట్ నౌ కంపెనీ. రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యొక్క పీఈస్‌ని చూడండి. సో, దాని పరంగా చూసుకుంటే మనం మాట్లాడుకోవటానికి. బట్ కాపోతే మార్కెట్ క్యాపిటల్ తక్కువ ఉన్నది కాబట్టి కొద్దిగా చూసుకొని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. బట్ ప్రైవేట్ కంపెనీస్‌లో టాప్ 10లో ఉంది కాబట్టి పర్వాలేదు. ఓకే. బట్ ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ దాంట్లో పెట్టొద్దు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇప్పటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా లో వాల్యుయేషన్‌లోనే ఉంది. అది పెట్టుకున్నా సరే పర్వాలేదు. నెక్స్ట్ క్వెషన్ ఇంకోటేంటి జీనస్ పేపర్ కదా! బేసిక్‌గా జీనస్ పేపర్ ఫస్ట్ వన్ మీరు చూడాల్సిందేంటంటే మార్కెట్ క్యాపిటల్ 494. ఇలాంటి మైక్రో స్టాక్స్‌ని మనం తీసుకునేటప్పుడు మీ క్యాపిటల్‌లో 0.2% మించి తీసుకోకూడదు. ఫండమెంటల్‌గా అది ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే, కంపెనీ రిజల్ట్స్ పరంగా చూసుకున్నా సరే, అంత స్టేబుల్‌గా రిజల్ట్స్ కూడా లేవు. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవడం కూడా కరెక్ట్ పాయింట్ కాదనేది నా ఒపీనియన్. బట్ తీసుకుంటే మాత్రం కొద్దిగా కేర్‌ఫుల్‌గా చూసుకొని తీసుకోవడం అనేది బెస్ట్. బికాజ్ దిస్ ఈస్ అన్ స్టాక్. మైక్రో క్యాప్ స్టాక్. ఇంకోటి ఐటీసీ. ఐటీసీ ఆల్సో గుడ్. బట్ ఐటీసీ రీసెంట్ డేస్‌లో చాలా వరకు ర్యాలీ అయ్యి ఉండడం వల్ల ఇప్పుడు కంప్లీట్‌గా కన్సాలిడేషన్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. మేబీ ఐటీసీ కంపెనీ ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అయ్యి లోవర్ సైడ్ వస్తే ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. ప్రెజెంట్ తీసుకున్నా సరే అది గుడ్ వన్. బట్ నెక్స్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత టొబాకో మీద టాక్స్ ఇష్యూస్ ఏదైనా ఇస్తే ఐటీసీకి హెవీగా కరెక్షన్ అవుతది. లేదంటే మాత్రం కంటిన్యూ అవుతది. ఐఓసీ కూడా సేమ్. సో, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ పిఎస్‌యు స్టాక్ విచ్ ఈస్ గుడ్. అండ్ రీసెంట్ డేస్‌లో కూడా మంచిగా ర్యాలీ అయింది. డిప్ అయితే తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎన్‌బీసీసీ కంపెనీ ఎన్‌బీసీసీ అనేది పిఎస్‌యు కంపెనీ. సో, రిజల్ట్స్ అయినంత వరకు ఎన్‌బీసీసీ గురించి మనం ప్రెడిక్ట్ చేయలేము. ఎలక్షన్స్ రిజల్ట్స్ అయినంత వరకు. ఎలక్షన్స్ రిజల్ట్స్ అయిన తర్వాత కూడా ఎన్‌బీసీసీ కరెక్షన్ అవుతదనేది నా ఒపీనియన్. ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎన్‌బీసీసీస్‌లో కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ పాజిటివ్ మొమెంటమ్ వస్తది. ఆ డిప్స్‌ని ఎవ్రీ 5% ఆపర్చునిటీగా మీరు తీసుకోగలరనుకుంటే ఓకే. జేపీ పవర్ కంపెనీ పరంగా చూసుకుంటే, జేపీ పవర్ కంపెనీ చెక్ చేశాను నేను జేపీ పవర్‌ది కూడానా. సో, బేసిక్‌గా జేపీ పవర్ కంపెనీ కంప్లీట్‌గా కోల్ మైనింగ్, శాండ్ మైనింగ్, సిమెంట్ గ్రైండింగ్ అలానే హైడ్రో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్‌లోని, థర్మల్‌లోని అన్నిటిలో కూడా ఉంది. సో, అయితే కంపెనీ క్యాపిటల్ వచ్చేసరికి అంత హై లేదు. అలా అని రిజల్ట్స్ వీక్‌గా ఉన్నాయనంటే రిజల్ట్స్ పరంగా కూడా మంచిగానే ఉన్నాయి. సో, మీరు పిక్ చేసుకున్న కంపెనీ అయితే మాత్రం రిజల్ట్స్ పరంగా మంచి కంపెనీనే. బట్ ఎప్పుడైనా చూడండి ఇలా సడెన్‌గా పెరిగే ఇంత బిగ్ చేంజ్ వచ్చిందనుకోండి. 402% రిజల్ట్ చేంజ్ వస్తుంది చూడండి. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్‌తో కంపేర్ చేసుకున్నా, సో, ప్రీవియస్ క్వార్టర్‌లతో కంపేర్ చేసుకున్నా సరే, సడెన్‌గా అలా జంప్ వచ్చేటప్పుడు మోస్ట్‌లీ ఆ బిజినెస్‌ని వాళ్ళు మేనేజ్ చేయగలగాలి ఎప్పుడైనా సరే. సో, ఒక బిగ్ ఆర్డర్స్ ఒకసారి వచ్చేస్తే సరిపోదు. దాన్ని మేనేజ్ చేయగలగాలి. సో, ఎవ్రీ టైమ్ అలా వస్తూ ఉండాలి. అలా వస్తేనే హెల్ప్ అవుతది. లేదనుకోండి అంత ఎక్కువగా హెల్ప్ అవ్వదనేది నా ఒపీనియన్. ఇది అనదర్ పాయింట్ అన్నమాట. నౌ నెక్స్ట్ పాయింట్ ఇంకోటేంటంటే ఇక్కడ చూడండి. బ్రదర్ ఆప్షన్ సెల్లింగ్‌లో వన్ సైడ్ మూవ్ అయినేటప్పుడు క్యాపిటల్ ఎలా సేవ్ చేయాలో ఒక వీడియో చేయండి ప్లీజ్. ఆప్షన్ సెల్లింగ్‌లో మార్కెట్ వన్ సైడ్ మూవ్ అయినేటప్పుడు 2 సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ సినారియో స్టాప్ లాస్‌ని పెట్టుకోవడం. సెకండ్ సినారియో హెడ్జింగ్ పొజిషన్ బయింగ్ తీసుకోవడం అన్నమాట. థర్డ్ సినారియో అడ్జస్ట్‌మెంట్ చేయడం రావడం. ఈ 3 సినారియోస్ వస్తే మాత్రం డెఫినిట్‌గా మీరు చేయగలుగుతారు. దీని గురించి ఇంకా ఇన్ డెప్త్‌గా మాట్లాడొచ్చు. బట్ కాపోతే ఇది క్యూఎండిఏ వీడియో కాబట్టి ఈ 3 నేను సింపుల్‌గా చెప్తున్నా. ఇన్ డెప్త్‌గా మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో మన నంబర్ ఉంది. మన కమ్యూనిటీ నంబర్. సో, అది నంబర్ ఉంది. ఆ నంబర్‌కి ఫోన్ చేసి మీరు మా కమ్యూనిటీ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. సో, నౌ నెక్స్ట్ వన్ ఇంకోటేంటి అనంటే, సో, నర్సింగ్ గారు అడుగుతుంది ఏంటంటే ఉపేంద్ర గారు, షేర్స్‌ని కొన్ని తీసుకొని యావరేజ్ చేయాలని అన్నారు. యావరేజ్ అంటే ఎలా చేయాలి? మార్కెట్ పరంగా క్రమశిక్షణగా ఎలా మెయింటైన్ చేయాలి చెప్పగలరు? దీని గురించి నేను వీడియోస్ చేశాను. క్యూఎండిఏ వీడియోస్ మీద ఉంటది. లేదా స్పెషల్ వీడియోస్ ప్లేలిస్ట్‌లో ఉంటది. బట్ మీరు అడిగిన క్వెషన్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. యావరేజ్ చేయాలంటే బేసిక్‌గా మీరు రూ. 100కి ఒక షేర్ ప్రైస్‌ని కొన్నారు. ఆ షేర్ పడుతుందనుకోండి. మీరు ఫండమెంటల్‌గా ఒక 10 సంవత్సరాలు ఆ స్టాక్‌ని హోల్డ్ చేయాలనుకుంటున్నారు. అది 50కి వచ్చిందనుకోండి. మీరు మళ్ళీ కొనొచ్చు. అప్పుడు యావరేజ్ ఎంత అవుతదో తెలుసా? ఫస్ట్ 100 కొన్నారు. నెక్స్ట్ 50 కొన్నారు.
100 + 50 డివైడెడ్ బై 2 ఏస్తే రూ. 75కి వచ్చేస్తది. మీరు కొన్న ప్రైస్ తగ్గిపోతదనమాట. దానివల్ల ఈ 50 100కే వెళ్ళిందనుకోండి, ఎక్కడున్న ప్రైస్‌కి అక్కడికి వెళ్ళినా మీరు రూ. 25 ప్రాఫిట్‌లో ఉంటారు. ఓకే. ఎందుకనంటే మీకు యావరేజ్ అయింది కాబట్టి. సెకండ్ వన్ క్రమశిక్షణగా చేయాలనంటే ఒకటి ఆ డబ్బులు మీవై ఉండాలి ట్రేడ్ చేసేవి. సెకండ్ వచ్చేసరికి ప్రతిరోజు మార్కెట్‌లో ఎంట్రీ పాయింట్ వస్తదని మనం పెట్టుకోకూడదు. థర్డ్ వన్ పర్ డే 2 ట్రేడ్స్ కన్నా ఎక్కువ చేయకూడదు. ఫోర్త్ వన్ టార్గెట్ వచ్చేసరికి 1% ఉండాలి. స్టాప్ లాస్ ఓవరాల్ క్యాపిటల్ మీద 0.5% ఉండాలి. లేదా 1% స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ 1% to 2% ఇన్ బిట్వీన్ గెయిన్ చేసుకునేటట్టు ఉండాలి. ఐ మీన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కంపల్సరీగా మార్కెట్ ముందు మనం 24 అవర్స్ కూర్చొని చూస్తామంటేనే ఐ మీన్ సారీ 6 అవర్స్ కూర్చొని చూస్తామంటేనే ట్రేడ్ చేయాలి. లేకపోతే ట్రేడ్ చేయకూడదు. నెక్స్ట్ వన్ ట్రేడ్ చేసుకునేటప్పుడు లేకపోతే ట్రేడ్ తీసుకోవాలనేటప్పుడు యూట్యూబ్ వీడియోస్, గ్రూప్‌లో మెసేజ్‌లు చూడ్డాలు ఇవేమి కూడా చేయకూడదు. ఎందుకంటే డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. మనల్ని మనం డౌట్‌ఫుల్‌గా ఫీల్ అవుతాం. ఇవన్నీ చేయకూడదనమాట. మోస్ట్‌లీ ఒకవేళ గాని ట్రేడ్‌లో లాస్ అయ్యారనుకోండి అక్కడితో అది అయిపోయింది. నెక్స్ట్ ఇంక ఎంట్రీ పాయింట్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. లేకపోతే ఈరోజు కాకపోతే రేపు మార్కెట్ మనకి ఎక్స్‌పైరీ డేట్ ఉండొచ్చేమో గానీ మార్కెట్‌కి ఉండదు కదా! అది మెయిన్ పాయింట్. నౌ నెక్స్ట్ వన్ ఇంకోటేంటి అనంటే ఇక్కడ చూడండి. సో, విజయ్ అని ఉంది. ఇతను చెప్తుందేంటంటే, "సర్ ఐ ఇన్వెస్టెడ్ 2,00,000 ఇన్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండ్ ఫిన్ సర్వీసెస్ మ్యూచువల్ ఫండ్ 3 ఇయర్స్ బ్యాక్. ఫేస్ వాల్యూ రూ. 10. టిల్ టుడే ఎన్ఏవి అక్కడే ఉంది." బికాజ్ మీరు చూస్తే 11 అండ్ 13లో ఉందని. బేసిక్‌గా నేను మీకు చెప్తాను. ఫైనాన్షియల్ సెక్టర్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి బూమ్ అవ్వలేదు. బికాజ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయలేదు ఎక్కడ కూడా. నెక్స్ట్ 1 ½ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే సైకిల్ స్టార్ట్ అవుతది. 100% మీకైతే మాత్రం హెల్ప్ అవుతది. దీన్ని మీరు మైండ్‌లో పెట్టుకొని ఆహ్, ఎగ్జిట్ అయిపోదామని అనుకోవద్దు. ఈ 3 ఇయర్స్ ఏదైతే మీకు రిటర్న్ ఇవ్వలేదో నెక్స్ట్ 2 ఇయర్స్‌లో 5 ఇయర్స్ కలిపిస్తది మీకు రిటర్న్. సో, దాన్ని మాత్రం మిస్‌యూజ్ చేసుకోవద్దు. నెక్స్ట్ వన్ ఇంకోటి కేవీకే కుమార్ అడుగుతుందేంటంటే, హాయ్ ఉపేంద్ర గారు గుడ్ మార్నింగ్. So I have 15 lakh. Now I'm thinking to invest in stocks. Which stocks you recommend to invest? I'm ready to invest 6 lakh now. After if any fall, I will accumulate. ఫస్ట్ వన్ ఏదైతే 15 లాక్ ఉందో అందులో అట్‌లీస్ట్ ఒక 3 లాక్ రూపీ టు 4 లాక్ రూపీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఆర్ 5 లాక్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. 10 లాక్ ఈక్విటీకి వెళ్ళండి. సో 5 లాక్ మ్యూచువల్ ఫండ్ అట్ ఏ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. 5 లాక్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి 5 లాక్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక రూ. 2,500 విత్‌డ్రా పెట్టండి ఎవ్రీ మంత్. దాన్నే మళ్ళీ ఎస్ఐపికి పెట్టండి. ఎందుకంటే 5 లాక్ హైయర్ వాల్యూకి లాక్ అయిపోతది కదా! సో, అలా లాక్ అవ్వకుండా ఉండాలంటే సో, ఇక్కడి నుంచి ఎస్‌డబ్ల్యూపీ అవుతూ ఎస్ఐపికి వెళ్ళిపోవాలి. అది ఫస్ట్ వన్. 10,00,000 వచ్చేసరికి నా సజెషన్ ఏంటంటే ఫైనాన్స్ సెక్టర్ నాది 60% ఇప్పుడు పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ అంతా కూడా ఫైనాన్స్ సెక్టార్‌లోనే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీజేపీ అంటే గవర్నమెంట్ విన్ అయిన దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. ఇందాక నేను మీకు గవర్నమెంట్ విన్ అయిన దాన్ని బట్టి చెప్పాను కదా! డిఫెన్స్ సెక్టార్, ఈవీ సెక్టార్ బికాజ్ ఈవీ ఈస్ దెన్ ఫ్యూచర్. రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్. సో, దట్ టూ డిఫెన్స్ అండ్ మోనోపోలీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి బూమ్ అవ్వచ్చు. కొన్ని ఉన్నాయి. జొమాటో గాని ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. దోస్ విల్ ఆల్సో బూమ్. సో, అవన్నీ చూసుకొని మీరు చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. ఇది అనదర్ పాయింట్. ఓకే. నౌ నెక్స్ట్ వన్ ఇంకోటేంటంటే జేఎఫ్ఎస్ఎల్ ఆహ్, స్ స్టాక్ గురించి చెప్పమని జెప్పేసి చెప్తున్నారు. సో, బేసిక్‌గా ఈ కంపెనీ గురించి నేను మీకు చెప్తాను చూడండి. జేఎఫ్ఎస్ఎల్ కంపెనీ గురించి. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ చాలా తక్కువగా ఉంది. సో, కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ అయితే మాత్రం చాలా తక్కువగా ఉంది. యాక్చువల్‌గా మీరు చెప్పిన కంపెనీ నేను టైప్ చేస్తే నాకు ఇదొచ్చింది. కాక్స్ అండ్ కింగ్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అని. సో, అయితే మీరు కంపెనీ నేమ్ ప్రాపర్‌గా టెక్స్ట్ చేయలేదనుకుంటా. లేకపోతే ఈ కంపెనీ అయితే మాత్రం మార్కెట్ క్యాపిటల్ చాలా, 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 చాలా తక్కువ. మైక్రో క్యాప్ కంపెనీ. లిటిల్ బిట్ రిస్క్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్వెషన్ అదేంటంటే ఎన్‌హెచ్‌పిసి బంధన్ బ్యాంక్. ఎన్‌హెచ్‌పిసి బేస్డ్ ఆన్ స్టాక్స్ విచ్ ఈస్ వెరీ గుడ్. ఐ మీన్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్ గాని, లేకపోతే వాళ్ళకొచ్చే కాంట్రాక్ట్స్ గాని విచ్ ఈస్ వెరీ గుడ్. బంధన్ బ్యాంక్ అయితే మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెజెంట్ లిటిల్ బిట్ ప్రెషర్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ అంతకుముందు ఈ కంపెనీ యొక్క ఎండీ అండ్ సీఈఓ చంద్రశేఖర్ గారు జులై 9తో రిజైన్ చేసేస్తానని చెప్పారు. యాక్చువల్‌గా కంపెనీ యొక్క మేనేజ్మెంట్ 2023 నవంబర్‌లో ఆర్‌బీఐకి ఒక లెటర్ పెట్టింది. ఇంకో 3 ఇయర్స్ వీళ్ళని ఎక్స్‌టెండ్ చేసుకోమని చేసుకోవాలని చెప్పి. కానీ సడెన్‌గా ఆ లెటర్ పెట్టిన తర్వాత అప్పుడు అబ్జెక్షన్ పెట్టంది. కొన్ని రోజులు అయిన తర్వాత చంద్రశేఖర్ గారు నేను జులై 9తో రిజైన్ చేసేయబోతున్నాను అని చెప్పారు. ఆ తర్వాత కాన్ఫరెన్స్ కాల్‌లో వాళ్ళు మాట్లాడారు. బ్యాంక్‌కి గైడెన్స్ ఇస్తారు. అతను రిజైన్ చేసినా సరే అని. ఒక ఎండీ అండ్ సీఈఓ రిజైన్ చేసినేటప్పుడు అదే బ్యాంక్ ప్లేస్‌లో ఇంకొక పర్సన్ రావాలంటే బ్యాంక్ స్ట్రక్చర్, బ్యాంక్ యొక్క లూప్ హోల్స్ గాని, బ్యాంక్ యొక్క బిజినెస్ స్ట్రక్చర్ గాని ఒక ప్రైవేట్ బ్యాంక్ అయితే ఇంకా ఇబ్బంది పడాలి ప్రైవేట్ బ్యాంక్ అయితే.
సో, దానివల్ల చాలా బిగ్ డ్రాబ్యాక్స్ ఉంటాయి. కొత్త ఎండీ అండ్ సీఈఓ వచ్చి మళ్ళీ దాన్ని అలవాటు చేసుకొని ఆ కంపెనీ స్టాండర్డ్స్‌ని పెంచడానికి ఇవన్నీ టైం పడతది. అందుకే బంధన్ బ్యాంక్ ప్రెజెంట్ అయితే అండర్ పెర్ఫార్మన్స్‌లో ఉంది. యాస్ ఆఫ్ నౌ అది టచ్ చేయడం అయితే కరెక్ట్ పాయింట్ కాదనేది నా ఒపీనియన్. డేటా పాయింట్స్, కంటెంట్ అంతా మీకు హెల్ప్ అయిందనుకుంటే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతదనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బై బై.